ఇక అందరికంటే ముందు ఖైరతాబాద్ గణనాథుడే నిమజ్జనం అవుతారు. సో దానికి సంబంధించి ఈసారి ఇంకా ఎర్లీగా చేయాలనుకుంటున్నారు. అందుకే ఇవాళ మార్నింగ్ నుంచే అక్కడ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు. లైవ్లో జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, నిన్న అర్ధరాత్రి నుంచి లేదా ఈ ఉదయం నుంచి దర్శనాలు బంద్ అన్నారు, అది నిజమా? సో రేపు మామూలు కన్నా ముందుగానే ఇంకా తొందరగానే నిమజ్జనం అవుతున్నాడా మహాగణపతి? రైట్ పృథ్వీ, శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి మహానిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే నిన్నటితో దర్శనాలు క్లోజ్ అయ్యాయని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ మహాగణపతిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులైతే ఇంకా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇప్పటికి అనౌన్స్ కూడా చేస్తూ ఉన్నారు. వెల్డింగ్ సంబంధించినటువంటి పనులు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి భక్తులు వెళ్ళాలి, వాటికి సంబంధించి ఇబ్బందులు కలగ చేయకూడదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూస్తున్నాము ఆ టస్కర్ వాహనాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవైపు వెల్డింగ్ పనులు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. దాదాపు ఆ వెల్డింగ్ వర్కర్స్తో పాటు కార్పెంటర్స్ వీళ్ళంతా కూడా దాదాపు ఒక 50కి పైగా కూడా వాళ్ళు ఆ యొక్క పనుల నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. తొలుత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అమ్మవారి విగ్రహాలు కావచ్చు, లేకపోతే మిగతా జగన్నాథ స్వామి విగ్రహాలకు సంబంధించి టస్కర్లో ఎక్కిస్తారు. అంతేకాకుండా ఈ విగ్రహానికి సంబంధించి సాయంత్రం అంటే ఈరోజు కలశ పూజ తర్వాత కదిలించి ఆ తర్వాత ఈ యొక్క విగ్రహాన్ని మాత్రం టస్కర్ మీద ఎక్కిస్తారు. తర్వాత ఈరోజు 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కూడా రాబోతూ ఉన్నారు. చెప్దాం, ఎట్లా జరుగుతున్నాయండి ఏర్పాట్లు? బ్రహ్మాండంగా మా షెడ్ తీయడం జరుగుతుంది. ఇప్పుడే ప్రారంభించాం పని. షెడ్ తీసిన తర్వాత నాటు తీయడం జరుగుతుంది. మేము 70 రోజుల నుంచి మేము మొదలు పెట్టాము వినాయకుని. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు మా వినాయకుడు శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో మరి కంప్లీట్ చేశాము. ఇవాళ లాస్ట్ రోజు మన డిపార్ట్మెంట్ వారి హ్యాండ్ ఓవర్ అయిపోయింది. మరి ఆ తర్వాత ఇప్పుడు సీఎం గారు వస్తున్నారు 10 నుంచి 11 గంటల లోపల. ఎందుకంటే ఉదయము మరి వినాయకుడు కదిలించడం జరుగుతుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత సిటీ మినిస్టర్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ నుంచి శోభయాత్ర బయలుదేరుతూ మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్, అక్కడ టెలిఫోన్ భవన్ దగ్గర పద్మశాలి మన వాసవ సంఘం వారు పులిగోర ప్రసాదం వాటర్ కానీ ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సెక్రటరియట్ గేట్, ఆ తర్వాత రైట్ మొత్తానికి ఇది పరిస్థితి. ఇక్కడ నుంచి రేపు ఉదయం 6 గంటల ప్రాంతాల్లో మహానిమజ్జనానికి గణపయ్య సిద్ధమవుతూ ఉన్నారు. పృథ్వీ. రైట్ జ్యోతి.